బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లవర్ మోజులో పడి తన భర్తని కడతీర్చింది ఒక మహిళ. ఈ ఘటన ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఇటు సోన్ మండలం వెల్మలకు చెందిన నాగలక్ష్మి అలాగే హరిచరణ్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన మహేష్ తో నాగలక్ష్మికి వివాహితర సంబంధం కొనసాగుతోంది. ఈ రిలేషన్ తెలియడంతో భర్త ఆమెను నిలదీస్తూ వచ్చాడు. సో భర్తను ఎలాగైనా కూడా కడతీర్చాలి, అతని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఇటు లవర్ మోజులో ఉన్న మహిళ ఒక్కసారిగా కూడా భర్తను టవల్తో గొంతు నులిమి మరీ చంపేసిన ఘటన అయితే ఇటు నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు మూర్ఛ వ్యాధితో చనిపోయాడు అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది ఆ భార్య. సో దీనికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బాత్రూమ్ లో డెడ్ బాడీ పెట్టి బంధువులకు ఫోన్ చేసి తల్లిపై అనుమానంతో పోలీసులకు కొడుకు ఫిర్యాదు చేశారు. ఇటు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా పోలీసుల విచారణలో అయితే హత్య జరిగినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసింది. సో వెంటనే ఇటు నాగలక్ష్మి మహేష్ ఇద్దరిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం మనం ఈ ఘటన అయితే ఇటు నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు లవర్ మోజులో పడి కూడా తన భర్తనే చంపేసి నాటకం ఆడింది ఒక మహిళ. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో అయితే తేలింది. సో తన భర్తను చంపేసి తాను మూర్ఛ వ్యాధితో చనిపోయాడు అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. సో వెంటనే కూడా ఇటు తల్లిపై అనుమానం వచ్చిన తన కొడుకు తల్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఒక్కసారిగా కూడా ఇటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరి ఇటు తల్లిపై అయితే ఫిర్యాదు చేయడంతో ఇటు మహేష్ ని అలాగే ఆ తల్లిని నాగలక్ష్మి ఇద్దరిని కూడా ఇటు ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు కూడా మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఒక లవర్ మోజులో పడి కూడా ఒక మహిళ తన భర్తనే ఇక్కడ తీర్చింది కదా. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ఒక మహిళ భర్తను చంపేసినటువంటి సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వెల్మల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్ తో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. అయితే ఈ విషయం నాగలక్ష్మి భర్త హరిచరణ్ కి తెలియడంతో భర్తను టవల్ తో గొంతు నిలిపి ఇద్దరు కలిసి చంపేశారు. అయితే చనిపోయిన హరిచరణ్ బాత్రూమ్ లో ఉంచి మూర్ఛ రోగంతో చనిపోయాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది నాగలక్ష్మి. అయితే దుబాయ్ లో ఉన్నటువంటి హరిచరణ్ కుమారుడు తండ్రి చనిపోయాడని తెలిసి గ్రామానికి ఈ సంఘటన చూసి కృష్ణకి అయితే తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హత్యా నేరంగా పోలీసులు వచ్చేసి విచారణ చేపట్టారు. అయితే నిందితులు ఇద్దరిని కూడా ఎంక్వైరీ చేయగా చివరికి వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. నిర్మల్ పోలీసులు ఇద్దరు కూడా రిమాండ్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. హత్యకి సంబంధించి ఇటు నాగలక్ష్మి మహేష్ కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే భర్త హరిచరణ్ విషయం తెలియడంతో నాగలక్ష్మి జాగ్రత్త పడి ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు మహేష్ తో పన్నాగం పన్ని ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి టవల్ తో గొంతు నిలిమి హత్య చేసింది. అయితే మృతదేహాన్ని ఎవరికి అనుమానం రాకుండా బాత్రూమ్ లో పడేసి తన భర్త మూర్ఛ రోగంతో చనిపోయాడని చెప్పేసి బంధువులందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. వెంటనే అంత్యక్రియలు నిర్వహించింది. అయితే హరిచరణ్ కొడుకు కృష్ణ దుబాయ్ లో ఉండడంతో హుటాహుటిన గ్రామానికి చేరుకుని తండ్రి కర్మకాండలో పాల్గొన్నాడు. తండ్రి శరీరంపై గొంతుపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ. అయితే తల్లిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. ఆ తర్వాత నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తామే హత్య చేసినట్లు కూడా ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. అయితే నిందితులు ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పోలీసులు హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో
ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు నిర్మల్ జిల్లాలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎంతకాలంగా వీళ్ళు ఇల్లీగల్ గా ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, అలాగే ఆ భర్తను చంపేందుకు ఏ విధంగా ప్లాన్ చేసింది అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని కూడా రిమాండ్ కు పంపించే యోచనలో కూడా పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే చూసుకుంటే ఈ ఘటన నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుందని చెప్పుకోలేక వివాహేతర సంబంధమే తన భర్తను కడతీర్చేందుకు కూడా భార్య ప్లానింగ్ చేస్తుందంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుందనే కోణంలో కూడా ఇటు పోలీసులైతే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొక వైపు తన భర్తకు మూర్ఛ వ్యాధి వచ్చింది, ఇటు మూర్ఛ వ్యాధి రావడంతోనే బాత్రూమ్ లో పడి చనిపోయాడు అన్నట్లుగా కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది భార్య. సో ఒక్కసారిగా ఇటు తల్లిపై కొడుకుకు అనుమానం రావడంతో ఇటు పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన అనంతరం కూడా ఇటు పోలీసులు ఆ నాగలక్ష్మి ఎవరైతే హంతకురాలైందో ఆమెను ఒక్కసారిగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. తన భర్తను నేనే చంపాను అంటూ కూడా తను అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరిని అయితే ఇటు మహేష్ ని అలాగే నాగలక్ష్మి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. సో వారిద్దరిని కూడా రిమాండ్ కు పంపించే యోచనలో కూడా ప్రస్తుతం పోలీసులు ఉండగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి ఆధారాలు లభిస్తాయి, ఇటు దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు అనేది కూడా చూడాలి. ఇటు కుటుంబ సభ్యులు కూడా తన భర్తను ఏదైతే కడతీర్చిందో తనని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఆమెకి జైలు నుంచి బయటకు రావద్దు అంటూ కుటుంబ సభ్యులు కూడా విన్నవించుకుంటూ ఉన్నారు. సో ఒక ప్రియుడు మోజులో పడి తన భర్తనే కడతీర్చిన ఘటన అయితే ఇటు నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. సోన్ మండల్లో న్యూ వెల్మాల్ విలేజ్ లో హరిచరణ్ అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉన్న వ్యక్తి మహేష్ ఇద్దరు కలిసి తమ రిలేషన్ కో అడుగా ఉన్నాడు అని ప్లాన్ చేసి చిన్న టవల్తో గొంతుకు బిగించి మర్డర్ చేస్తున్నారు. ఇది డేట్ 22 ఆగస్ట్ 3:30 AM కు చేస్తున్నారు. అతనికి ముందే ఫిట్స్ ఉన్నాయి. ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకోబెట్టి యాక్సిడెంటల్ డెత్ అని క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఫండల్ చేసినారు. ఈ కేసుని డిటెక్ట్ చేసిన సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపి, సోన్ పోలీస్ టీమ్ ని డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు సోన్ మండల్లో న్యూ వెల్మాల్ విలేజ్ లో హరిచరణ్ అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉన్న వ్యక్తి మహేష్ ఇద్దరు కలిసి తమ రిలేషన్ కో అడుగా ఉన్నాడు అని ప్లాన్ చేసి చిన్న టవల్తో గొంతుకు బిగించి మర్డర్ చేస్తున్నారు. ఇది డేట్ 22 ఆగస్ట్ 3:30 AM కు చేస్తున్నారు. అతనికి ముందే ఫిట్స్ ఉన్నాయి. ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకోబెట్టి యాక్సిడెంటల్ డెత్ అని క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఫండల్ చేసినారు. ఈ కేసుని డిటెక్ట్ చేసిన సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపి, సోన్ పోలీస్ టీమ్ ని డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు రాకుండా మళ్ళీ